వాసవాంబ రక్షమం పాహిమాం అంటూ జై వాసవి జై జై వాసవి మాత అంటూ నామస్మరణతో జంగారెడ్డిగూడెం వాసవి కన్యక పరమేశ్వరి ఆలయం మారుమోగింది. మూలా నక్షత్రం సందర్భంగా వాసవి మాత సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వివిధ రకాల పూలదండలతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. భారీ స్థాయిలో భక్తులు అమ్మవారి దర్శనానికి తరలివచ్చారు. కుటుంబ సమేతంగా పలువురు సరస్వతీదేవి పూజల్లో పాల్గొన్నారు. వేకువజాము నుంచే విద్యార్థులు వాసవి మాత ఆలయానికి చేరుకున్నారు. భక్తి శ్రద్ధలతో సరస్వతి పూజలు చేశారు. పట్టణానికి చెందిన జ్యోతిష్య వాస్తు పండిత పురోహితులైన ఈరంకి సుబ్రహ్మణ్యేశ్వర శర్మ కిరణ్ నేతృత్వంలో సరస్వతి పూజలు చేయించారు. ఆలయ ప్రధాన అర్చకులు వెంకటరమణ ఆధ్వర్యంలో పలు కైంకర్యాలు శాస్త్రోక్తంగా జరిపారు. ఆలయ కమిటీ, ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగ జరుపుతున్నట్లు ఉత్సవ కమిటీ చైర్మన్ టీవీ రామతారకం తెలిపారు. సరస్వతీదేవి అలంకరణకు కొనకల సోమేశ్వరరావు, నీరజ దంపతులు, కంకటాల సీతారామచంద్రమూర్తి, శారదా దంపతులు సహకరించగా కంకటాల సత్య జితేంద్ర కుమార్, అనుష దంపతులు, సత్యసాయినాథ్ దంపతులు, కొంకిమల్ల సత్యనారాయణ దంపతులు, పస్వర్తి సాయి కుమార్ దంపతులు ప్రసాదాలను వితరణ చేశారు. శ్రీనివాస్ క్లాత్ షోరూం టీవీఏ రామ్మోహన్, రాజలక్ష్మి దంపతులు, అత్యం మోహన్ మురళి, సత్యలక్ష్మి దంపతులు ఉభయదారులుగా వ్యవహరించారు. వాసవి మాత ఆలయం ఎదురుగా ఉన్న స్థలం వాసవి కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపం ప్రాంగణం సైతం విద్యార్థులతో నిండుకున్నాయి. సామూహికంగా సరస్వతి పూజల్లో వందలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ రోజు వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో 8వ రోజుగా అమ్మవారు శ్రీ సరస్వతి అలంకారంలో దర్శనమిచ్చారు. అలాగే వేలాది మందిగా భక్తులు పూజలో కూర్చున్నారు. అలాగే రేపు అమ్మవారు దుర్గాదేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు. అలాగే రేపు సాయంత్రం సహస్ర దీపాలంకారం జరుగుతుంది. ఈరోజు చీరని బహుకరించినారు. కొనకళ్ళ సోమేశ్వరరావు గారి దంపతులు పూజలో కూర్చున్నవారు. తరికమల్ల రాంబాబు, అచ్చం మోహన్ మురళి గారి దంపతులు కూర్చున్నారు. అలాగే అలంకరణ నిమిత్తం కంకటాల సీతారామచంద్రమూర్తి, శారద దంపతులు ఉన్నారు, అలంకరించారు. అన్నప్రసాదం నిమిత్తం కంకటాల సత్య జితేంద్ర కుమార్ గారి దంపతులు ఏర్పాటు చేయమైంది. అలాగే ప్రసాద వితరణ మండా సత్యసాయినాథ్ గారు, కొంకిమల్ల సత్యనారాయణ గారు, పసుమత్తి సాయి గారి దంపతులు ఏర్పాటు చేయడం జరిగింది. వీరందరికీ ఆలయ కమిటీ, ఉత్సవ కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాము. రేపు సహస్ర దీపాలంకరణకి భక్తులు విరివిగా వచ్చి అందరూ పాల్గొని అమ్మవారు దర్శించుకొని తీర్థ దర్శనం తీసుకోవాలని కోరుచున్నాం. ఇట్లు ఆలయ కమిటీ, ఉత్సవ కమిటీ.